ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులతో పాటు క్యామ్ సైన్స్ సంస్థకు చెందిన మధును కస్టడీకి ఇస్తూ జిల్లా కోర్టు నిర్ణయం వెలువరించింది. ఇక దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి. నరీష, ఈ రోజు విజయవాడ కోర్టు ఏపీపీఎస్సీ కేసులో నిందితులను కస్టడీకి దాని మీద ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు నిందితుల్ని 2 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో A1 గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, A2 గా ఉన్న క్యామ్ సైన్ సంస్థ అధినేత మధుసూదన్ ఇద్దరిని 2 రోజులు కస్టడీకి ఇస్తూ అనుమతించారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కస్టడీకి తీసుకొని ఉన్నారు. ఇందులో 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీకి తీసుకొని విచారించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పాటు కౌన్సిల్ సమక్షంలో విచారణ జరపాలని తెలిపింది. నిందితుల పైన 3rd డిగ్రీ ప్రయోగించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఒకవేళ నిందితులు కావాలనుకున్నప్పుడు మధ్యలో అవసరమైనప్పుడు న్యాయవాదులతో కలిసే మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అదేవిధంగా విచారణ పూర్తయిన తరువాత వైద్య పరీక్షలు చేయించి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచాలని తెలిపింది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి అప్పగించాలని ఇందులో ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే గ్రూప్ 1 మూల్యాంకనానికి సంబంధించిన పేపర్లు మాన్యువల్ సంబంధించి హాయిగాడ్ ల్యాండ్ లో వీళ్ళు మూల్యాంకనం చేశామని ఒక డ్రామా క్రియేట్ చేశారు. దానివల్ల సుమారుగా 1,14 లక్షల ప్రజాధనం ప్రభుత్వానికి నష్టం చేకూర్చడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు వ్యవహరించారు, రాజ్యాంగానికి విరుద్ధంగా చేశారు. ఇందులో ప్రధానంగా వీళ్ళిద్దరి మీద ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు కొంతమంది అధికారులు కూడా దీనికి సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద ఇందులో ఇంకా పూర్వపరాలు తెలుసుకునేందుకు ఎవరు ఆదేశాల ప్రకారంగా ఈ వాల్యుయేషన్ చేశారు, ఎందుకు చేశారు, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అర్హత లేని వాళ్ళతోటి ఎవరు చేయించమన్నారు, ఇటువంటి విషయాలన్నింటినీ పూర్తిగా తెలుసుకునేందుకు కస్టడీకి కావాలని ఇటు పోలీసులు కోరారు. విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. నరీష, ధన్యవాదాలు జయప్రకాష్.